మిగిలిపోయిన టాబ్లెట్స్ అన్నీ పారేయకుండా ఇలా మొక్కకి మంచి టానిక్‌లా తయారు చేసి వేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ చూసేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో ఇలా టాబ్లెట్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. మనం దేనికైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, ఏదైనా మన తలనొప్పి వచ్చినప్పుడు ఇలా రకరకాలుగా టాబ్లెట్స్ కొంటూ ఉంటాము. హాస్పిటల్‌లో కూడా ఇచ్చినవి వాడకుండా వదిలేస్తుంటాము. అవి ఎక్స్‌పైర్ అయిపోయి మళ్ళీ మనం వాడడానికి పనికి రాకుండా ఉంటాయి. ఇవైతే చాలా బాగా పనిచేస్తాయండి మొక్కలకి. ఇలా మిగిలిపోయిన టాబ్లెట్స్ వేస్ట్‌గా పారేయకుండా ఇవి నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే మొక్కలకి గనక ఏసామంటే ఇప్పుడైతే ఈ మొక్కలకి మంచి టాబ్లెట్స్ బలంగా అన్నిటిని తయారవుతుంది. ఓపెన్ చేసుకొని మంచి చక్కగా మెడిసిన్ అవుతుందండి. ఓ మగ్గు నిండా నీళ్ళు వేసుకొని ఆ నీటిలో ఈ టాబ్లెట్స్‌ని వేసుకొని నైట్ అంతా నానబెట్టాలండి. అప్పుడైతే ఒక మంచి మెడిసిన్‌గా తయారవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ట్రిక్‌ని అయితే ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చేసే పని వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా చేయకూడదనమాట. వాళ్ళకి తెలియకుండా ఈ పని చేసుకోవాలి మనం. ఇప్పుడైతే ఈ టాబ్లెట్లు వేసాం కదండీ! ఇదంతా నైట్ అంతా నానిపోతాయండి. మెత్తగా అయిపోతుంది. మొత్తం టాబ్లెట్స్ అన్నీ వాటర్‌లో కలిసిపోతాయి. అప్పుడైతే మనం మంచిగా మొక్కలకి ఏసుకోవచ్చనమాట. మనకి ఎన్ని మొక్కలుంటే అన్ని టాబ్లెట్స్ అనమాట. ఎన్ని మొక్కలుంటే అన్ని టాబ్లెట్స్ వేసుకొని ఇలా మగ్గులో నానబెట్టిన తర్వాత మనం వేరే బకెట్‌లోకి ఈ వాటర్ అయితే మార్చుకోవాలి. బకెట్ నిండా నీళ్ళు పట్టుకున్న తర్వాత ఈ నైట్ అంతా ఈ మగ్గులో నానబెట్టాం కదండీ! ఈ టాబ్లెట్స్ వాటర్‌ని బకెట్ నీళ్ళలో కలిపేయాలనమాట. కలిపేసిన తర్వాత మనం మొక్కలకైతే ఏసుకోవచ్చు. ఇలా ఒక రోజు నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఆ టాబ్లెట్స్ అయితే ఇలా కరిగిపోతాయండి. ఈ కరిగిన టాబ్లెట్స్‌ని మనం బకెట్ నీళ్ళలో కలుపుకొని చక్కగా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఏసుకోవచ్చు. అంటే కూరగాయ మొక్కలకి ఏసుకోకూడదండి. ఇవి పువ్వులు పూస్తాయి కదా! మనకి పువ్వులు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. ఇవి మనం తినే కూరగాయ మొక్కలు గట్రా ఏయకూడదండి. అలా ఏయడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ వినలేదు కూడా. మనం తినే మొక్కలు తోటకూర, కూరగాయలు, బెండకాయ, ఇంకా బీరకాయలు ఇలాంటివి నాటుకుంటాం కదా! ఇప్పుడైతే ఆటిలో అవసరం నైట్ అంతా లేదండి. ఇవి నానబెట్టిన టాబ్లెట్స్ పువ్వులు ఈ పూయడానికి విధంగా పువ్వులు ఎక్కువ ఉన్నాయండి పూయట్లేదు ఉదయానికి. అన్నప్పుడు ఈ ట్రిక్‌ని అయితే ఇవైతే మీరు ఫాలో నేను చేయండి. ఒక బకెట్ నీటిలో కలుపుకొని చక్కగా నేనైతే మొక్కలకి వేసుకుంటాను. ఈ కలిపిన వాటర్‌ని ఇలా అటు ఇటు కలుపుకుంటూ మనకు నచ్చిన మొక్కలకి వేసుకోవచ్చండి. మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.